జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటి ఇంత రెడీ అయిపోయి కూర్చుని ఉంది గాయత్రి, ఎప్పుడు సల్వార్ కమీజ్ వేసుకొచ్చేస్తుంటుంది అని అనుకుంటున్నారా? ఇవాళ ఒక చిన్న అకేషన్ అయిందండి మా ఇంట్లో. అంటే నేను ముందు నుంచి అంత సీరియస్గా ప్లాన్ చేయలేదన్నమాట. చేసుంటే ముందు నుంచి మీకు నేను షేర్ చేసి ఉండేదాన్ని, ఇలా పలానాది చేస్తున్నాను, దానికి ఇలా కొన్నాను, ఇలా అని చెప్తాం కదా సాధారణంగా, ఏర్పాట్లన్నీ ఇలా చేశాను అలా చేశాను అని. సడన్గా 2-3 రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉందా చూడు అంటే చూశారు. వీలవుతుందా అవదా అన్నట్టుగా అనుకుంటూ డౌట్ఫుల్గా ఉన్నానన్నమాట. నిన్న సాయంత్రానికే యాక్చువల్లీ కన్ఫర్మ్ అయింది నేను ఇవాళ ఇది చేసుకుంటున్నాను అని. సో ఏం చేసుకుంటున్నాను ఏంటి, ఏం చేసుకున్నాను, నేను మీకు ఏం చెప్పబోతున్నాను అని అన్నీ చెప్పే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను ఈరోజు స్పెషల్గా అని చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ నిన్నటి రోజు కూడా చాలా చాలా బాగుందన్నమాట. మొన్న కూడా చాలా బాగుంది, కానీ మొన్నేమో మా వారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది ఒడుగు. వాళ్ళు ముందే ముహూర్తం పెట్టుకున్నప్పుడు నేను మధ్యలో ఏమో ఏదో ఒకటి పెట్టేసుకుని నేను ఇది పెట్టుకున్నాను అందుకే మీ ఇంటికి ఒడుక్కు రాలేను అని చెప్పడం ఇష్టం లేక మొన్న చక్కగా వెళ్ళాము. ఒడుగు ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాం. ఎందుకంటే మా వారు వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఇంకా కూడా కొంతమంది వచ్చారనమాట. సో అందువల్ల సాయంత్రం వరకు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము ఫంక్షన్కి వెళ్ళి. నేను ఉండిపోయి ఉంటే మా వారు అవన్నీ మిస్ అయ్యి ఉండేవారు కదా అని అనిపించింది నాకు. సో నిన్న చేసుకోవచ్చు అనుకుంటే పసుపు కుంకుమ పంచే పని ఉందన్నమాట. అదేమో శుక్రవారం నాడు మనం పసుపు కుంకుమ పంచాం కదా, ఏకాదశి అయినా కూడా నేను నిన్న చేసుకోలేకపోయాను. సో ఇవాళ పొద్దున్న సూర్యోదయంతో కూడా ఏకాదశి ఉంది, తర్వాత ద్వాదశి వచ్చింది. ఇవాళ కూడా ముహూర్తం బాగుందని చెప్పి, నా నక్షత్రానికి ముహూర్తం బాగుందని చెప్పి నాకు ముహూర్తం పెట్టారనమాట గురువుగారు. సో ఇంతకీ నేను ఏం చేసుకున్నాను అంటే, గ్రామ కుంకుమ నోము చేసుకున్నానండి. నేను గ్రామ కుంకుమ నోము ముందు చేసుకోలేదన్నమాట. కొంతమంది ఏమంటారంటే గ్రామ కుంకుమ నోవు చేసుకుంటే కానీ కైలాస గౌరి నోవు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు అని కొంతమంది నమ్ముతారు. కానీ మా సైడు అలా ఏం నమ్మరు అనమాట. ఎవరు ఇప్పుడు ఏది వీలైతే అది చేసుకోవచ్చు. దానికి గ్రామ కుంకుమ నోముకి కైలాసగిరి గౌరీ నోము కంటిన్యూషన్ అయితే కాదు, దేనికి అదే సపరేట్ నోవులు అనమాట. నేను మీ అందరికీ తెలుసు, మొన్న ఈ సంవత్సరమే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కైలాస గౌరి నోము కాకినాడలో చేసుకున్నాను. చాలా చాలా బాగా జరిగిందాను అనమాట, చాలా మనస్ఫూర్తిగాను. సో అప్పుడు పసుపు కుంకాలు పట్టించుకుంటాం కదా మనం, కొనం కదా రెడీ. సాధారణంగా పసుపు కొమ్ములు కొని ఆడించి అదే చేస్తాం. నేను అలాగే చేశాను. ఒక 30 కేజీలు పసుపు, 30 కేజీలు కుంకుమ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో కైలాస గౌరి నోముకి నేను ఒక 25 కేజీలు చొప్పున వాడేశాను. ఇంకా 5 కేజీలు రెడీ పెట్టుకున్నాను. అదేమో కాకినాడలో చేసుకున్నాను కదా, అది మా సొంత ఇల్లే. అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా మా సొంత ఇల్లే. సో గ్రామ కుంకుమ నోము మటుకు హైదరాబాద్లో మా ఇంట్లో మా కాలనీలో చేసుకోవాలి అని ముందే అనుకున్నాను. ఎందుకంటే కాలనీలో అందరూ నా ఫ్రెండ్సే, కొత్త వాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళతోటి కూడా షేర్ చేసుకోవాలి అన్న ఒక కోరిక అనమాట నాకు. అన్ని ఊర్లో వెళ్ళి చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి కూడా ఏమి నేను ఇస్తాను అన్నది, అంటే ఇచ్చేది పసుపు కుంకుమ అయినా కూడా నా ఫ్రెండ్స్ తోటి నేను షేర్ చేసుకోవాలి అనే ఒక నాకు మనసులో అలా అనిపించింది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది గ్రామ కుంకుమ నోము గురించి. ఒకవేళ ఎవరికైనా తెలియపోయినా ఏం చేయాలి ఏంటి అన్నది టూకీగా చెప్తాను. ఫాలోడ్ బై నేను చేసుకున్న పూజది అది కొంచెం వీడియోస్ తీశాను, కొంచెం గొప్ప తీశాను, అవి మీకు షేర్ చేస్తాను. గ్రామ కుంకుమ నోము ఏంటి అంటే, తూర్పు వైపు నుంచి కానీ ఉత్తరం వైపు నుంచి కానీ స్టార్ట్ చేయాలట. సో నేను తూర్పు వైపు నుంచి స్టార్ట్ చేసుకున్నానండి. స్టార్ట్ చేసుకొని ఒక 4-5 వీధుల్లో మనం పసుపు కుంకుమ అన్ని తాంబూలం అన్నీ పట్టుకుని వెళ్ళాలన్నమాట. మనం వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళాలి. ఏ గడప ఒక రోడ్లో మొదలు పెట్టామనుకోండి ఇవ్వడం పసుపు కుంకుమ, ఆ రోడ్లో ఉన్న అన్ని ఇళ్ళకి ఇచ్చుకోవాలి, ఏ గడప వదలకుండా. వాళ్ళ ఇల్లు ఒకవేళ తాళం వేసున్నా, లేకపోతే వాళ్ళు వేరే మతాల వాళ్ళు అయినా వదిలేయాలి తప్ప, మన హిందువులు అయితే మటుకు అందరికీ ఇచ్చుకోవాలన్నమాట. సో అలా అందరూ తూర్పు వైపు నుంచి మొదలు పెట్టుకుని అలా అన్ని డైరెక్షన్స్ కవర్ చేసుకుని మొత్తం మీద వీసం పావు అలాగా లెక్క ఉందన్నమాట. పూర్వకాలం అన్ని వీసులు
కుంచాలు అలాగా కదా కౌంట్ చేసేవారు, తర్వాత కదా కేజీలు వచ్చాయి. సో వీసం పావు అంటే కిలోన్నరకి లెక్కకు వస్తుందిటండి. సో కిలోన్నర పసుపు, కిలోన్నర కుంకుమ అని చెప్పారు. నేను ఎందుకైనా మంచిది సహాన్గా, ఇప్పుడు సడన్గా ఒక వీధిలోకి వచ్చి సహం మధ్యలోకి వచ్చాక పసుపు కుంకుమ నిండుకున్నాయనుకోండి, మరి మిగతా ఇళ్ళకి ఏం చేస్తాం కదా, అందుకనే ఒక 2 కేజీలైనా తీసుకెళ్దాము, ఇన్ని ఇళ్ళకి ఇంత సరిపోతుంది అనే క్యాల్కులేషన్ కొంచెం మైండ్లో వేసుకుని అలా 2 కేజీల చొప్పున తీసుకెళ్ళాం అనమాట. అది మెయిన్. అసలు గ్రామ కుంకుమ అంటే గ్రామంలో పసుపు కుంకుమ పంచుకోవాలి, అది దాని మీనింగ్. ఇప్పుడు దానికి ముందు ఏం చేయాలి అంటే, రథసప్తమి రోజు మనం ఆ గ్రామ కుంకుమ నోవుకి ఒక కథ ఉంటుంది. ఆ కథ రథసప్తమి రోజు మనం చదువుకుని మనం అక్షింతలు వేసుకోవాలి. అక్షింతలు వేసుకుంటే మనకి గ్రామ కుంకుమ నోము చేసుకోవడానికి అర్హత ఏర్పడుతుందన్నమాట. అలాగ నేను మొన్న ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి అయింది కదా, ఆ రోజు గ్రామ కుంకుమ నోము చేసుకోవడం కోసం నేను అక్షింతలు వేసుకుని అర్హత పొంది ఉన్నాను. నెక్స్ట్ యాక్చువల్లీ నేను మార్చిలోనే ఎప్పుడైనా చేసేసుకోవాల్సింది, కానీ ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల నాకు అలా లేట్ అయిందనమాట. ఇంకా లేట్ చేస్తే ఉత్తరాయణం వెళ్ళిపోతుంది, మళ్ళీ దక్షిణాయనంలో మనం ఏం నోములు చేసుకోం. సో మళ్ళీ ఉత్తరాయణం వచ్చే వరకు, అంటే మళ్ళీ మాఘమాసం వచ్చే వరకు వెయిట్ చేయాలి. పసుపు కుంకుమ రెడీ ఉన్నప్పుడు అన్ని రోజులు ఎందుకు, ఏడాది పాటు ఎందుకు చేసుకోకుండా ఉండాలి అని అనుకుని ఇంక ఇప్పుడు నాకు సందర్భపడింది అనమాట అది నోచుకోవడానికి. ఇంకొకటి దానికి నేను సందర్భపడింది అనడానికి ఇంకొకటి మాట ఏంటంటే, మా వారు కాకినాడ నుంచి వచ్చారు మొన్న 1వ తారీఖున. వస్తూ మామిడి పళ్ళు మా తోటలోవి తీసుకొచ్చారనమాట. సువర్ణరేఖ మామిడి పళ్ళు చాలా తీసుకొచ్చారు. కొంతమందికి ఫ్రెండ్స్కి చుట్టాలకి వాళ్ళకి పంచుకోగా ఇంకా కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ మామిడి పండుతోటి నోవు చేసుకుంటే చాలా మంచిది. నేను కైలాస్ గౌరి నోవు చేసుకున్నప్పుడు ఇంకా మామిడి పళ్ళు రాలేదు కాబట్టి నేను అరటిపళ్ళతోటే చేసుకున్నాను అప్పుడు. బట్ ఇప్పుడు నాకు ఛాన్స్ ఉంది, ఇంట్లో మామిడి పళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పి నేను మామిడి పళ్ళుతోటి చేసుకోవాలి అని అనుకుని కూడా, అది కూడా ఒక కారణం. తొందరగా ముహూర్తం పెట్టుకుని నేను ఈ గ్రామ కుంకుమను పూర్తి చేసుకోవడానికి కారణం అది కూడా ఒకటి అనమాట. సో ముందు ఏం చేయాలంటే, మనం దేవుడి గది శుభ్రంగా మనం కడిగి తుడిచి అన్నీ చేసి పెట్టుకోవాలి. నిన్న శుక్రవారం అవడంతో, మొన్న కూడా నేను ఫంక్షన్కి వెళ్ళిపోవడంతో ఈరోజు పొద్దున్నే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది. సో పొద్దున్నే తెల్లారకుండా 4 గంటలకు లేచిపోయి గబగబా స్నానం పానం చేసుకుని దేవుడి గది క్లీన్ చేసుకుని ఫోటోలు అన్నీ తుడుచుకుని ఇతర సామాన్ అంతా ఉంటుంది కదా దేవుడిది, అవన్నీ శుభ్రంగా తోమి తుడిచి, అదే పులికాప్ పెట్టడం అంటారు దాన్ని. చాలామందికి పులికాప్ అంటే తెలియదు, నేను ఇంకేదో భాష మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నారు. దేవుడి గది క్లీనింగ్కి ఇదివరకు కూడా చెప్పాను, పులికాప్ పెట్టడం అన్న మాట యూజ్ చేయాలి, అంతేగాని ఇంకే విధంగానో అనకూడదు అని అంటారు పూర్వం వాళ్ళు. కానీ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి కాబట్టి నేను అలా చెప్తున్నాను. అవన్నీ అయ్యేటప్పటికి 6:10 అయిందండి. ఆ తర్వాత కొంచెం అమ్మవారికి ఇంట్లో నైవేద్యం ఏదో ఒకటి చేయాలి కదా. సో చక్కెర పొంగల్ చేసి రెడీ పెట్టుకుని పువ్వులు అవన్నీ పెట్టి అలంకరించుకుని అన్నీ చేసుకుని మెల్లిగా 6:45 ఇప్పుడు పూజకు కూర్చున్నాను. ముందు పసుపు గణపతిని చేసుకుని తవలపాకు మీద పెట్టి ముందు గణపతికి పూజ చేసుకుని ఆయనకి నైవేద్యం పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి కదా, అది పెట్టాను. పెట్టిన తర్వాత గౌరమ్మ మన ఇంట్లో ఉంటే గౌరమ్మకి పూజ చేసుకోవాలి. కొంతమంది గౌరమ్మ లేకపోతే వాళ్ళు పసుపుతోటి గౌరమ్మని చేసుకోవచ్చు. నా దగ్గర ఎప్పుడు గౌరమ్మ ఉంది. మా అత్తగారు పూజ చేసుకున్న గౌరమ్మ నాకు వచ్చింది 4వ కోడలనైనా కూడాను. సో మన కాకినాడకు కూడా ఆ గౌరమ్మనే తీసుకెళ్ళి అక్కడే నేను కైలాస్ గౌరి నోవు కూడా ఆ గౌరమ్మకే చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దీనికి కూడా గ్రామ కుంకుమ నోవు కూడా నేను ఆ గౌరమ్మకే చక్కగా పసుపు బొట్టు అన్నీ పెట్టి అలంకరించుకొని ఆ గౌరమ్మకే పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కథ చదువుకోవాలి. గ్రామ కుంకుమ నోవుది కథ చదువుకుని, ఆ కథలో ఏముంటుందంటే, ఒక ఆవిడకి వాళ్ళ భర్తకి అసలు ఒంట్లో బాగుండదన్నమాట. సరే ఆవిడ గ్రామ కుంకుమ నోవు నోచుకుందాం అని చెప్పి ఊర్లో, ఇదేంటంటే 4 కానీ 5 వీధులు కానీ తిరగాలి. చెప్పాను కదా, వీధిలో ఏ ఇల్లు వదలకూడదు, ఇతర మతాల వాళ్ళు ఉంటే వదిలేయచ్చు. కానీ ఇప్పుడైతే ఇతర మతాల వాళ్ళు ఉంటున్నారు. ఒకప్పుడు అగ్రహారాల్లో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు అందరూ యాక్చువల్లీ మన వాళ్ళే, హిందువులే అలాగే ఉండేవారు. సో ఆవిడ ఫస్ట్ ఒక వీధి తిరిగేటప్పటికే ఆవిడకి 4-5 కొడుకులు. పెద్ద కొడుకు వస్తాడు, అమ్మ నాన్న కొంట్లో బాగాలేదంటే ఇంకో వీధి ఉంది అది తిరిగి వస్తా అని చెప్పి, అంటే మౌనం కూడా పాటించాలండి.
ఆవిడేదో సోగన చేసి చెప్పుంటుంది పిల్లాడికి. మనం మాట్లాడకూడదు పసుపు కుంకాలు ఇచ్చినప్పుడు. మన పక్కన ఇంకో మనిషి ఉండి వాళ్ళు అవతల వాళ్ళతోటి మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. నోచుకుంటున్న వాళ్ళు మాట్లాడకూడదు అనమాట. సో అని చెప్తుంది. సరే మళ్ళీ రెండో వీధి అయ్యేటప్పటికి రెండో కొడుకు వస్తాడు. అమ్మ నాన్నకి ఇంకా బాగాలేదు, ముందు కన్నా ఇంకా ఎక్కువ ఇది డిటీరియేట్ అయిపోయింది హెల్త్, పర్వాలేదు ఇంకో వీధి ఉంది అది కూడా ఇచ్చుకొని వస్తాను పసుపు కుంకాలని. ఆవిడ ఎంత చెప్పినా కూడా, పిల్లలు ఎంత చెప్పినా అలాగే 4వ వీధికి వచ్చేటప్పటికి సీరియస్ అయిపోయిందని, 5వ వీధి అయ్యేటప్పటికి తండ్రిది ప్రాణం పోయిందని పిల్లలు వచ్చి చెప్తారు. ఆహా అనుకుంటుంది. ఆవిడ ఇంటికి వస్తుంది, 5 వీధులు ఇచ్చుకొని నోము శుభ్రంగా చేసుకుంటుంది, ఏమాత్రం టెన్షన్ పడకుండా. ఆవిడ 5 వీధులు తిరిగి చక్కగా పసుపు కుంకుమ అందరికీ ఇచ్చుకుని మనస్ఫూర్తిగా చేసుకుని ఆవిడ ఇంటికి వచ్చేటప్పటికి ఆయన చనిపోయాడు అని చెప్పిన కొడుకే ఆశ్చర్యపోతాడు అనమాట. ఎందుకంటే ఆయన చనిపోయాడు అనుకున్నవాడు ఈవిడ నో అయ్యేటప్పటికి ఆయన లేచి కూర్చుంటారు. ఆయనకేమవదు, ఆయన హెల్తీగా ఉంటారనమాట. సో అందుకని హస్బెండ్ హెల్త్ కోసం అని మెయిన్గా ఈ గ్రామ కుంకుమను పడతారు మన ఆడవాళ్ళు. ఇందులో పసుపు కుంకుమలు 4-5 వీధులు ఆవిడ ఎలా చేసిందో అలాగే మనం కూడా చెయ్యాలి అన్నది ఒక పద్ధతిగా పెట్టారనమాట. అదే కథగా చెప్పి మనం అక్షింతలు వేసుకోవాలి. ఆ రోజు నేను నోవు పట్టినప్పుడు రథసప్తమి రోజు కథ చదువుకుని అక్షింతలు నేను వేసుకున్నానని చెప్పాను కదా. ఇవాళ కూడా అక్షింతలు పట్టుకుని కథ చదువుకుని అక్షింతలు పక్కకి పెట్టుకుని, అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడికి నైవేద్యం అది పెట్టుకుంటాం కదా, అన్నీ పెట్టుకుని అప్పుడు మనం ముత్తైదులకు ఎలా అయితే వాయనం ఇచ్చుకుంటామో అదే పండు, తాంబూలం, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవి మనం ఇచ్చేది. అవి ఇంట్లో ఉన్న అమ్మవారికి కూడా మనం ఇచ్చుకోవాలన్నమాట. అమ్మవారికి, ఇంట్లో ఉన్న అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకుని, అమ్మ నాకు మనం ఏమనుకుంటే మనసులో అది నాకు 5వ తనం ఇవ్వు, లేకపోతే ఏదో ఇవ్వు, ఏమో అడుగుతాం కదా మనం, అవన్నీ మనకి ఏమున్నాయో మనం చెప్పుకునే అమ్మవారికి అక్కడ పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి అందించాలి, అందించినట్టుగా అలా చూపించి అక్కడ పెట్టుకొని మనం ఇంక అప్పటి నుంచి మౌనం. అమ్మవారికి ఒకసారి ఇచ్చిన తర్వాత నుంచి మనం మాట్లాడకూడదు. మనతోటి ఉన్న వాళ్ళే అవతల వాళ్ళతోటి మాట్లాడడం అవన్నీ వాళ్ళే చేస్తారనమాట. మనతోటి ఒక మనిషి ఎందుకు కావాలి అంటే అవతల వాళ్ళకి బెల్ కొట్టి పిలిచి, ఏమండి ఇలా ఈవిడ నోచుకుంటుందండి మీరు పళ్ళెం. పూర్వకాలం ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళనే పళ్ళెం తెచ్చుకోమని అడిగేవాళ్ళు. వాళ్ళు ఇంత పళ్ళెం తెచ్చుకుంటే అందులో పసుపు కుంకుమ తాంబూలం అన్నీ పెట్టించేవారు అనమాట. ఈసారి మేమేం చేసామంటే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుని దాంట్లో పసుపు కుంకుమ తాంబూలం అన్నీ పెట్టుకుని ఏకంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము బెల్ కొట్టాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి అన్నట్టు చూస్తారు కదా, ఏంటో తెలియదు. ఇంకా మాకు ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే బాగా తెలుసు, కానీ ఇటు సైడ్ వాళ్ళకి తెలియదుట ఈ నోవు గురించి. అందుకని చెప్పడానికి కూడా పక్కన ఒక మనిషి కావాలి. ఇవన్నీ పళ్ళెంలో మనకన్నీ పసుపు కుంకుమ వేసి హెల్ప్ చేయడానికి కూడా మనకు మనిషి కావాలన్నమాట. ఒక్క మనిషి ఉంటే సరిపోతారండి, 2-3 ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో నా పక్కన మా శారద గారు ఉన్నారు. ఆవిడ వెళ్ళి బెల్ కొట్టి వాళ్ళని పిలిచి, ఏమండి తను ఇంట్లోకి రాకూడదు, మీరే బయటకు వచ్చి తీసుకోవాలంటే మనం వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి ఇవ్వకూడదు అనమాట. వాళ్ళే వాళ్ళ గుమ్మం దాటి బయటకు వచ్చి మన దగ్గర తీసుకోవాలి. అందులో మనం మాట్లాడడానికి లేదు. సో నేను వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళు నాకు బొట్టు పెట్టి అప్పుడు నా చేతిలోంచి వాయనం వాళ్ళు అందుకోవాలన్నమాట. అందుకున్న తర్వాత మనం నమస్తే పెట్టి వెనక్కి వచ్చేయడమే. సో అలాగే మేము శారద గారు 8ంటికి అలా వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కారులో ముందే పెట్టేశారు మా వారు సామాన్లన్నీ. ఆయనే మమ్మల్ని డ్రైవ్ చేసి తీసుకెళ్లారు. ఎంత కాలనీలో అయినా పళ్ళు అవి బరువు ఉంటాయి కదా, మోసుకుని వెళ్ళడం. 2 స్టీల్ డబ్బాల్లో 2 కేజీలు పసుపు, 2 కేజీలు కుంకుమ పెట్టుకుని ఈ పువ్వులు, పళ్ళు, తామలపాకులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని కారులో సర్దుకుని ఇద్దరం వెళ్ళాము. మా వారు తీసుకెళ్లారు. సో 8-10 అలా బయలుదేరాం. మళ్ళీ 10 కల్లా ఇంటికి వచ్చేసాం. 4 వైపులా 4-5 వీధులు తిరిగి చక్కగా అందరికీ మనస్ఫూర్తిగా చక్కగా పంచుకొని చాలా హ్యాపీగా అయింది. మౌనవ్రతం కదా, అందరూ ఫ్రెండ్స్ కదా, మాట్లాడకుండా ఉండగలనా అని నాకు భయం. ఇప్పుడు మన కైలాస్ గౌరవం చేసుకున్నానంటే తెలియని వాళ్ళే ఎక్కువ మంది, తెలిసిన వాళ్ళే తక్కువ మంది. అందువల్ల నాకు పెద్ద అనిపించలేదు. ఇవాళ కాలనీలో అందరూ నాకు ఫ్రెండ్సే, బాగున్నారా అనేస్తానేమో అనే టెన్షన్ అనమాట. కానీ లక్కీగా బాగానే మేనేజ్ చేసుకొచ్చాను. దేవుడి దయ అంతా, నాదైతే ఏమీ లేదు, ఆ అమ్మవారి దయ. శారద గారు నాతో పాటు ఉండడం కూడా నేను అనుకోవడం ఆ అమ్మవారే చూపించింది అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా కోడలు అనుకున్నా, మా కోడల కోసమే ఇన్నాళ్ళు ఆగాను. తీరా చేస్తే తనకి ఈరోజు వర్కింగ్, పోనీ రేపు కూడా మంచి రోజు అన్నారు. పోనీ రేపు చేసుకుందామంటే తనకి రేపు కూడా బోర్డు మీటింగ్ ఉందట. సండే నాడు కూడా తన ఆఫీస్కి వెళ్తుంది ఈసారి. తర్వాత మా వదిన అనుకుంటే, మా వదిన వాళ్ళు
ఊరు వెళ్ళారు అనుకోకుండా. వాళ్ళకి ఏదో ఫంక్షన్ వచ్చింది, వాళ్ళు పూనా వెళ్ళారు. వాళ్ళు ఇవాళ వెళ్తారు, రేపు మధ్యాహ్నం ఎప్పుడో కానీ వాళ్ళు రారు. వదినలేదు అంటే నాకు క్లోజ్, నాకు అంటే ఎవరి మీద రిలై అవ్వగలనో వాళ్ళిద్దరూ నాకు లేరు. సరే మా ఆఖరి తోడుకోడలు అనుకున్నా, తనకు కూడా ఏదో వర్క్ వచ్చింది, సో తనకి అవ్వలేదు. పాపం వద్దాం అనుకుంది కానీ తనకి అవ్వలేదు. ఇంకెలాగా ఏం చేయాలని సరేలే క్యాన్సిల్ చేసుకుందాము, ఇంకా టైం రాలేదేమో, ఎప్పుడు వీలవుతుందో చూద్దాము, ఇంకా ఉత్తరాయణం ఎన్నాళ్ళు ఉందో చూద్దాం క్యాలెండర్లో, దాన్ని బట్టి ఇంకో ముహూర్తం ఏదైనా ఫిక్స్ చేసుకుందాం అని అనుకున్నాను. ఈ మాటే శారద గారితో అంటూ ఉంటే, మీరు అనుకున్నారు కాబట్టి ఆపద్దు, నేను వస్తాను, నేను ఉన్నాను కదా అని చెప్పి ఆవిడ నాకు భరోసా ఇచ్చి, ఆవిడ రావడం వల్లే నాకు జరిగిందండి. ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నాను, మా కోడలకు కూడా కాలనీలో అందరూ తెలియదు, మా వదినకి అందరూ తెలియదు, మా తోడుకోడలకైతే అసలు ఎవరూ తెలియదు. ఈవిడ కాలనీ మనిషి, కాలనీలో ఉండే ఆవిడ కాబట్టి అవతల వాళ్ళు కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు నాకు ఎలా ఫ్రెండ్స్ ఆవిడకి అలాగే ఫ్రెండ్స్ కదా. వాళ్ళని పిలిచి, ఏమండి ఇదిగోండి గాయత్రి గారు నో చేసుకున్నారు, దీన్ని పలానా నో అంటారు, మీరేమో ఇలా తీసుకోవాలి అలా చేయాలి అని. ఒకవేళ వాళ్ళు ఎవరైనా తలుపు తీయకపోతే ఆవిడ దగ్గర కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్ చేసి కాల్ చేసి తలుపు తీయండి మీ గుమ్మంలో ఉన్నాం అని చెప్పి, నేను మాట్లాడడానికి లేదు కదా. అందువల్ల శారద గారు రావడం వల్లే నాకు చాలా అడ్వాంటేజ్ అయింది అని అందుకే 10 సార్లు చెప్తున్నాను ఈ మాట. చక్కగా 2 గంటల్లో మేము అవగొట్టేసుకొని చక్కగా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇంట్లోకి వెళ్ళి చక్కగా దేవుడికి మళ్ళీ దండం పెట్టుకుని, ఆ అక్షంతలు పక్కన పెట్టుకున్నాం కదా కథ చదివినవి, అవి అమ్మవారి మీద వేయాలన్నమాట. అవన్నీ అమ్మవారి మీద వేసి, అమ్మ చాలా బాగా జరిపించావు, నా నోము సంపూర్ణమైంది, నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా జరిగింది నా నోము అని చెప్పి ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకున్నాక, అప్పుడు మన భర్త పాదాలకి దండం పెట్టుకున్నాక అప్పుడు మన మౌనవ్రతం బ్రేక్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం మాట్లాడడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా జరిగిందండి ఈరోజు నా నోము. ఇది ఆ నోము విధానం. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, మాకు యాక్చువల్లీ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఏం పూజలు అవి ఏం చేసుకున్నా మేము మా వాళ్ళకే ఇచ్చుకుంటాం. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, అదే ఫాలో అవుతున్నాం అందరం. కైలాస్ గౌరి నోముకు కూడా అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే వచ్చారు, తీసుకున్నారు. బట్ ఇక్కడ ఈ గ్రామ కుంకుమ నోముకు మటుకు ఆ రూల్ లేదు. ఇప్పుడు ఒక వీధిలో ఒక ఇంట్లో నువ్వు మొదలు పెట్టావు అంటే ఆ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అందరికీ ఇచ్చుకుంటూ రావాలి. వాళ్ళకి ఏదైనా లేడీస్కి మీకు తెలుసు కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి దాంట్లో ఉంటే, లేకపోతే ఇంట్లో ఇంకేదైనా అనుకోని సందర్భంలో ఏదైనా అయ్యి ఉంటే, వాళ్ళు ఇలా ఉందండి మా పరిస్థితి అంటే తప్ప, లేకపోతే ఇల్లు తాళం వేసి ఉంటే తప్ప మనం ఏ ఇల్లు వదలడానికి వీల్లేదనమాట. అది వాళ్ళది వర్ణం ఏంటి వాళ్ళ అన్నది మనం అడగకూడదు. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా మనం ఇచ్చుకోవచ్చు, మతాల వారికి మటుకు కాదు, ఓన్లీ హిందూ మతం వాళ్ళకి. సో ఇది ఎవరైనా చేసుకోవాలనుకుంటే, నా వీడియో చూసి పొరపాటున ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళో ఇద్దరో చేసుకోవాలనుకుంటే ఉపయోగిస్తుంది అని చెప్పి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని ఈ బట్టలు, ఈ కొత్త శారీ ఇవాళ కట్టుకున్నాను. కైలాస్ గౌరి నోముకు కూడా పట్టు చీర కట్టుకోవాలి అది ఇదని చెప్పారు ఆ రోజు, అలాగే కట్టుకున్నాను. సో దానికి కట్టుకోగా దీనికి ఎందుకు కట్టుకోకూడదని దీనికి కూడా సెమీ కంచి పట్టు శారీ కట్టుకున్నాను నేను. అలా ఉండగానే మీకు ఈ వీడియో చేసి పెట్టాలి అనే ఒక కోరిక వచ్చింది. అందువల్ల గబగబా నేను ఈ వీడియో చేయడం అనమాట ఇవాళ కారణం. నిన్న నేను వీడియో పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే అండి. నాకు వీలవ్వలేదు ఇవన్నీ కావాల్సిన వస్తువులు ఇవి అవి చూసుకోవడం. అందులో నాకు హెల్ప్కి ఎవరు మొత్తేదే దొరకలేదు, ఏమిట్రా బాబు అన్న టెన్షన్ పడ్డం, ఇవన్నీ నిన్నంతా జరిగాయి అన్నమాట. అందువల్ల నాకు అవ్వలేదు. ఈరోజు పెడతాను ఈ వీడియో, మీకు చూద్దురు. కానీ ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం ఉంది అని అనుకుంటే ఎవరైనా అక్షంతలు వేసుకుని ఉంటే రథసప్తమి రోజు, ఇప్పుడు కూడా ఆలస్యం ఏం అవ్వలేదు. మామిడి పళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది అని అంటారు. సో ఈ మామిడి పళ్ళు ఇంకా ఉన్నాయి కాబట్టి మామిడి పళ్ళు సీజన్ వెళ్ళిపోయే లోపల ఎవరైనా ఆల్రెడీ గ్రామ కుంకుమ నోవుకి అక్షంతలు వేసుకుని ఉన్నవాళ్ళు అయితేనే, లేని వాళ్ళైతే ఇప్పుడు చేసుకోలేరు. మళ్ళీ రథసప్తమి వచ్చే వరకు ఆగాల్సిందే. సో చేసుకుంటారు. లేకపోతే నెక్స్ట్ రథసప్తమికి అక్షంతలు వేసుకున్నాకైనా ఇది గుర్తుపెట్టుకుని చూసుకుని చేసుకుంటారు ఈ నోము అని చెప్పి నాకు అనిపించి నేను ఇలా మీతో షేర్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఫాలో అయ్యేవన్నీ నేను కొంచెం ఎవరి కాలం బిజీ అండి. మగవాళ్ళేమో, మా వారేమో వేరే పనులు ఏవో చూసుకుంటూ ఉన్నారు.
నేను పూజ చేసుకుంటున్నప్పుడైతే ఎవరు వీడియో తీయడానికి లేదు. మధ్య మధ్యలో నేనే కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను. స్పందన ఏమో వంట చేస్తూ ఉందన్నమాట. నేను ఇటు పూజలో ఉన్నాను కదా, వచ్చాక మళ్ళీ నీరసపడతాను, చేయగలనో చేయలేనో అని. తను కూడా పొద్దున్నే లేచిపోయి తను వంట చేసేసి ఆఫీస్కి వెళ్ళింది అనమాట. నాకు ఓపిక ఉంటుంది ఉండకపోతుంది తిరిగి వచ్చిన తర్వాత అని. అందుకని తనకి టైం లేదు. లాస్ట్ మినిట్లో దేవుడి దగ్గర నుంచున్నది ఓ ఫోటో తను తీసింది. నాకు ఒక ఫోటో అయినా తీయమ్మా దేవుడితోటి అని చెప్పి అది తీయించుకున్నాను అనమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.